హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఇంకా కొత్త వీడియోలు చేయడానికి మోటివేటెడ్గా ఉంటుందండి. ఇప్పటివరకు నా ఛానల్ 4500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిందండి. కానీ వ్యూస్ అయితే చాలా తక్కువే వస్తున్నాయి. 4000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కనీసం 100 లైకులు, 500 వ్యూస్ అన్న రావాలి కదా మినిమం. నేను ఇంకా చిన్న అల్ప సంతోషినేనండి. 1000 వ్యూస్ వస్తేనే, 500 వ్యూస్ దాటితేనే నాకు ఎంత సంతోషంగా ఉంటుందంటే, 500 మంది చూశారు నా వీడియోని, 100 మంది లైక్ చేశారు, నచ్చుతున్నాయి నా వీడియోస్ కూడా అనే చిన్న ఉత్సాహం ఉంటుందండి నాకు. నిన్న బాగానే వచ్చాయండి. ఒక వీడియో చేస్తే ఆఫ్టర్నూను మా నాన్న గురించి కొంచెం చెప్పి మజ్జిగ చారు అని చేశాను. దాని గురించి బాగా వచ్చాయి. 5000 వ్యూస్ దాకా వచ్చాయి ఒక్క షార్ట్కి. రోజుకి ఒక్క షార్ట్ అయినా అలా కొంచెం ఎక్స్ప్లోర్ అవుతుంది, కానీ చాలా వీడియోస్కి మాత్రం వ్యూస్ రావట్లేదు. కానీ నేను వీడియోస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను కొత్త వీడియోస్ పెడితేనే పాత వీడియోస్ సజెస్టెడ్ లిస్ట్లోకి వెళ్తాయన్నమాట. అందుకోసమే నాకు వ్యూస్ రాకపోయినా నేను నా ప్రయత్నాన్ని అయితే నేను ఆపట్లేదు. నేనే కాదు, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైనా, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా, వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, ఎవరు నా ఛానల్ చూడట్లేదు అనేసి భయపడకుండా, ఏమంటారు, బాధపడకుండా, కుంగిపోకుండా వీడియోస్ పెట్టడం మాత్రం ఆపకండి. అది ఎలాంటి వీడియో అయినా కానీ వీడియో మాత్రం పోస్ట్ చేయండి. ఎప్పుడో ఒకసారి అది వైరల్ అవుతుంది. అది నా విషయంలోనే జరిగింది. ఏంటో చిన్న చెప్పమంటారా? ఈ మధ్య నా ఎక్స్పీరియన్స్. కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయ్యాయండి. మా అమ్మ చేతి పాలపూరీలు అని చేశాను. దాదాపు 20,000 దాకా వ్యూస్ వచ్చాయి. అంతకుముందు మా తమ్ముడు ఏదో చిన్న నాకు కొటేషన్ ఇస్తే దాన్ని పెట్టి వైరల్ చేసుకున్నాను 10,000 వ్యూస్. అవన్నీ వేస్ట్ అయిపోయాయి. రీసెంట్గా మేము ఫ్లిప్కార్ట్లో మంచం కొన్నామండి. అది వీడియో పెట్టి కూడా 20 డేస్ దాకా అవుతుంది. ఏమైందంటే, పెట్టాను, మేము డబల్ కాట్ మంచం కొన్నాము. మా పెద్ద పాప చాలా డెలికేటెడ్ మైండ్, అందుకోసం తన కోసం మంచం కొన్నాము. కింద పడుకుంటుంటే గండు చీమ వచ్చినా దోమ కనుకున్నా భయపడుతుంది. అందుకోసం మంచం కొన్నా. నేను ఏదో సరదాగా పెట్టాను అంతే. అది ఎందుకంటే నాకు అదొక గుర్తు ఉంటుంది, మెమొరీగా మేము మంచం కొన్నామనేసి. నాకు ఛానల్ ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను అంతే. దానికోసము అది ఇంత వైరల్ అయితే, నేను పెట్టిన రోజు జస్ట్ ఒక 4000, 5000 అలా వ్యూస్ వచ్చేసి ఆగిపోయినాయి. నేను ఇంక వదిలేశాను. వీడియో పెట్టిన తర్వాత 2 వారాలకు అది బాగా హైప్ అయింది. ఎంత అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ వీడియోకి 26 lakhs వ్యూస్ వచ్చినాయి. 26 lakhs వ్యూస్, దాదాపు 3000 దాకా సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఇంకా 70,000, 70,000 దాకా లైక్స్, 600-700 కామెంట్లు. అందులో మోస్ట్ ఆఫ్ బ్యాడ్ కామెంట్లే ఉన్నాయి. నేను దానిని పట్టించుకోవట్లేదు లేండి. అలాంటివన్నీ ఏం పట్టించుకోకండి. ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను ఇదే చెప్తున్నాను. నేను ఇన్ని రోజుల నుంచి ఛానల్ స్టార్ట్ చేసే వ్యూస్ వస్తాయో రావో, అందరికీ మన వీడియోస్ నచ్చుతాయో నచ్చవో, ఇలాంటి చాలా అపోహలతో ఉన్నాను నేను. అలాంటివన్నీ ఏం పెట్టుకోకండి. ఖచ్చితంగా వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళు వీడియోస్ పెట్టండి. మీ ఇంట్లో జరిగే విషయాలే పెట్టండి. మీ పాపకు అన్నం పెడుతూ వీడియో చేయండి, పెట్టచ్చు. నువ్వు మార్నింగ్ ఏం వండుకున్నావో పెట్టచ్చు. ఇవే ఇప్పుడు ట్రెండ్ అయినాయండి. ఎందుకంటే నేను చెప్తున్నానంటే, మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కంటే పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్ అయింది ఈ మధ్య. అది కూడా ఎందుకు చెప్తున్నానో చూడండి. డిఎస్సికి వీడియోస్ పెట్టాను, తర్వాత బాబా గురించి వీడియోస్ పెట్టాను, ఇంకా చాలా యూజ్ అయ్యే మోటివేషనల్ వీడియోస్ పెట్టాను. దేనికి వ్యూస్ రాలేదు. మా ఇంట్లో ఏం జరుగుతున్నాయని, ఈ పూట ఏం వండినాను, ఆ పూట ఏం వండినాను అని పెడితే మాత్రం వేల వ్యూస్ వస్తున్నాయి. అలాంటి ఛానల్స్ ఇప్పుడు బాగా హైప్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 5-6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ముందు మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు మంచి కంటెంట్ ఇచ్చి సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత చేసే పని అయితే అదే కదండి. అందరూ ప్రమోషన్స్ చేస్తుంటారు. ఈ చీర కొన్నానని చూపిస్తారు, మా ఇంట్లో ఇది వండుకొని తిన్నానని చూపిస్తారు. అదే ఫేమ్ అయిన తర్వాత వాళ్ళు ఏది చూపించినా మనకు ఓకేగానే ఉంటుంది. ఎందుకంటే వీడు ఫేమస్ కాబట్టి ఏది చెప్పినా విందామన్నట్టు. మనలాంటి చిన్న ఛానల్ వాళ్ళు ఏది చెప్పినా, ఏంది వీళ్ళింట్లో కథ అంతా నాకెందుకు, నీ సోది నాకెందుకు అని కామెంట్లు వస్తాయి. ఓకే, రానివ్వండి, పడండి, కొన్ని రోజులు తప్పు లేదు. వైరల్ అయ్యే వరకు వాళ్ళు ఏమన్నా కూడా పడండి. నేనే చిన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కదా. నేను నవంబర్ నుంచి వీడియో పెడితే నాది మేలో వైరల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మేలో వైరల్ అయింది. మీకు అలా అవ్వచ్చు. కొందరికి 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, కొందరికి 2-3 daysలోనే అయిపోవచ్చు. అలా ఉంటుంది కదా. అందుకోసం వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఆపద్దండి. ప్రజెంట్ అయితే నా ఛానల్ 4500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయింది. తొందరలో మానిటైజేషన్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 3M అంటే 30 lakhs వ్యూస్ వచ్చేస్తే మానిటైజేషన్ అవుతుంది. డబుల్ కాట్ బెడ్
వ్యూస్ 26 lakhs ప్లస్ ఈ మధ్య నా వీడియోస్ కూడా కొన్ని మంచిగా వైరల్ అయిపోయినాయి. అట్లాంటి వీడియోస్ కూడా కొన్ని కలిపి వ్యూస్ అన్నీ 30 లక్షలు అవుతాయని నేను అనుకుంటున్నాను ఈ మంత్ లాస్ట్కంతా. అలా అయిపోతే నా ఛానల్ చక్కగా మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయిపోతే ఇంకొంచెం నాకు మోటివేటెడ్గా ఉంటుంది. నా ఛానల్ ఎలిజిబుల్ అయిపోయింది, నేను ఇంకొంచెం మంచి వీడియోస్ చేయొచ్చు, ఏ వీడియోస్ చేస్తే ఎలా ఉంటుందని నేను మా హస్బెండ్ అయినా నేనైనా ఆలోచించి కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇలా ఉంటుందండి. ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసి, నేనేదో పెద్ద మోటివేట్ చేయట్లేదు ఛానల్ స్టార్ట్ చేయమని, నేను చెప్తున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఖచ్చితంగా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టండి. రోజుకు మీరు 12 వీడియోస్ 15 వీడియోస్ దాకా పెట్టొచ్చంట షార్ట్స్. లాంగ్ వీడియో కూడా కంపల్సరీ పోస్ట్ చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియో వైరల్ అయిపోతే వాచ్ అవర్ వస్తుంది. వాచ్ అవర్ 3000 వాచ్ అవర్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోతుంది. పబ్లిక్ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి అయితే 3000 వాచ్ అవర్స్ రావాలి. షార్ట్స్కి అయితే 30 lakhs వ్యూస్ రావాలి. ఎలిజిబిలిటీ అండి నేను చెప్తున్నాను. సబ్స్క్రైబర్లు అయితే 500 సబ్స్క్రైబర్స్ చాలండి, మినీ మానిటైజేషన్ అయిపోతుంది. తర్వాత మనకు మనీ ఎర్నింగ్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 వాచ్ అవర్ కావాలి, 10 lakhs వ్యూస్ కావాలి. షార్ట్స్కి వ్యూస్ అనేవి షార్ట్స్ మాత్రమే లెక్క చేసుకుంటుందండి. వాచ్ అవర్ అయితే లాంగ్ వీడియోస్కి మాత్రమే వాచ్ అవర్ తీసుకుంటుంది. సో ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేయడం అయితే చేయకండి. ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయండి. మీరు కొత్త వీడియోలు చేస్తేనే పాత వీడియోలు వైరల్ అవ్వచ్చు, సజెస్ట్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీ ఛానల్ని, నాకు కొత్తవే మీరు వీడియోస్ పెడితేనే కదండి నాకు పాత వీడియోలు కూడా సజెస్ట్ చేసేది, ఇవి వీళ్ళ ఛానల్వి చూడండి అనేసి. మీరు అసలు వీడియోస్ పెట్టడమే ఆపేస్తే నేను సబ్స్క్రైబ్ చేసుకుని కూడా వేస్ట్ కదా. అలా ఉంటుందన్నమాట. నేను తెలుసుకున్నా చెప్తున్నాను. ఈ 4 monthsలో ఖచ్చితంగా అయితే వీడియోలు అయితే పెట్టాలి, ఆపేయకూడదు. మీరు కామెంట్లు ఏమొచ్చినా ఎవరు వచ్చినా తిట్టినా కొట్టినా కూడా భరించండి. కామెంట్లు అయితే ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్లు ఖచ్చితంగా వస్తాయి. ఒక్కో రోజు అసలు వ్యూసే రావు. ఈరోజు పొద్దున నుండి 2 వీడియోలు పెట్టినాను, రెండింటికి కలిసి కనీసం 200 వ్యూస్ కూడా రాలేదు. ఒక్కొక్క రోజు చాలా లోగా ఉంటుంది ఎందుకో మరి. కొత్త ఛానళ్ళని సజెస్ట్ చేసుకుంటుంటుందో యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అది అలా అయిపోతుంటాయి అన్నమాట. అది కనీసం రోజుకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అది ఒక్క వీడియోకైనా కనీసం 5-6 వేల వ్యూస్ అయితే వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇంకా ఈ మధ్య నాకు వచ్చిన కామెంట్, యూజ్ఫుల్ కంటెంట్ ఏమైనా ఉంటే పెట్టండి చూస్తారు. ఈ ఇంట్లో జరిగేవి ఎవరికి ఏం యూజ్ అవుతాయి? ఇంట్లో జరిగేవి ఎందుకు యూజ్ కావు చెప్పండి? యూజ్ఫుల్ కంటెంట్ అంటే ఏముంది? డ్యాన్స్ వేయమంటారా, పాట పాడమంటారా, లేదంటే కామెడీ చేయాలా? చెప్తాను దీనిలో మైనస్ పాయింట్లు. డ్యాన్స్ వేయాలంటే డ్యాన్స్ నాకు రాదు, దానివల్ల డ్యాన్స్ వేసాను అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు. పెళ్ళయి పిల్లలు ఉన్నారు, నీకు డ్యాన్స్ అవసరమా అంటారు. ఆ మాటలన్నీ అని ఎదిరించి చేయగలము. ఎందుకు ఫ్యామిలీలో విభేదాలు తెచ్చుకోవడం? బాగుండదు కదా, నాకు నచ్చదు, అది మైనస్. సెకండ్, సింగింగ్. మన పాటలు వింటే నాకే భయం. థర్డ్ కామెడీ చేయాలి. కామెడీ చేయడమో లేదంటే ఏదైనా స్కిట్ మంచి స్టోరీనో ఇట్లా ఏమైనా చేయాలి. అవి చేయాలంటే కూడా ఇంకొకరు సపోర్ట్ ఉండాలి. నాకు ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉండాలి, లేదంటే క్యారెక్టర్లను నింపుకొని తెచ్చుకోవాలి. నాకు అంత సోర్స్ లేదు, అవి చేయలేము. సో సింపుల్గా మార్నింగ్ ఏం వండుతున్నాను మినీ బ్లాగ్, ఆఫ్టర్నూన్ ఏం వండుతున్నాను ఆఫ్టర్నూన్ బ్లాగ్, నైట్కి ఏం చేస్తున్నాను నైట్ రొటీన్, ఈవినింగ్ ఏదైనా చేయి ఈవినింగ్ బ్లాగ్ అవుతుంది అంతే. ఇప్పుడు పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎలాగైనా ఇష్టమే కదండి అందరికీ. అందుకోసం ఖచ్చితంగా మీకు కంటెంట్ కావాలి, యూస్ఫుల్ కంటెంట్ కావాలి అనేది అయితే ఇప్పుడు ఉన్న యూట్యూబ్ జనరేషన్లో ఏం లేదండి. మీకు నచ్చిన వీడియో పెట్టేయండి, ఏదో ఒక రోజు వైరల్ అయిపోతుంది. అలా అని వేరే ఎవరో వీడియోలు పెట్టద్దండి. మీ వాయిస్ ఖచ్చితంగా ఉంచాలి, మీ ఫేస్ కూడా కనపడితే ఇంకా మంచిది. ఎందుకంటే మీ వాయిస్ పర్మనెంట్ కదండి. మీరు వేరే ఏ మ్యూజిక్ వాడినా, వేరే వాళ్ళ వీడియో యూజ్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా రిమూవ్ చేయొచ్చు, దానికి కాపీరైట్ స్ట్రైక్ పడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అయితే కంపల్సరీ చేయండి. ఇంకా అంటారా డిఎస్సి గురించి ఎడ్యుకేషన్ వీడియోస్ చేయొచ్చు కదా అంటారు. నా ఛానల్లో ఉన్న ఈ డిఎస్సికి ఎలా చదవాలి, ఏ క్వశ్చన్ పేపర్స్ చదవాలి, ఏ టైంలో చదవాలి, టైం టేబుల్ కూడా ఇచ్చాను. కనీసం అంటే 100-200 వ్యూస్ కూడా రాలేదు. 5-6 నెలలకు కలిసి కూడా నోట్స్ ఇచ్చాను, మంచిగా చాలా చేశాను, రాలేదు. నేను ఇలాంటి వ్లాగ్స్ పెడుతుంటేనే వేల వ్యూస్ వస్తున్నాయన్నమాట. ఎందుకంటారు? వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో, ఈమె ఎక్కడో జార్ఖండ్లో ఉంది, ఈమె ఏ ఊరు ఎక్కడ ఏంటి తిన స్లాంగ్ ఏంటి ఇలా ఉంది, ఇలా అందరికీ మన మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట. కాబట్టి మన ఓన్ స్లాంగ్తో మన ఓన్ వీడియోలతో మనం ఎప్పుడైతే వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటామో అప్పుడే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి.
నేను చెప్పింది ఎవరికైనా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే కామెంట్ వల్ల నేను ఇంకా కొంచెం మోటివేట్ అయ్యి మంచి వీడియోలు చేస్తానని నాకు కొంచెం హోప్ వస్తుందన్నమాట. ఇంకా అంతే అండి. నా యూట్యూబ్ జర్నీ నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇలా అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి గుడ్ న్యూస్తో మీకు మళ్ళీ నేను యూస్ చేస్తాను. మొన్న వ్లాగ్స్ కూడా ట్రై చేశానండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్స్ చేస్తే ఏమైనా వ్యూస్ వస్తాయేమో చూద్దాం అన్నట్టు స్టార్ట్ చేస్తున్నాను. పర్లేదండి, ఒక 180-200 వ్యూస్ దాకా వచ్చి ఆగిపోయినాయి. తప్పు లేదు. అలాంటి వీడియోస్ వల్ల కూడా ఎప్పుడో ఒకసారి బెనిఫిట్ ఉండొచ్చు, అవి కూడా వైరల్ అవ్వచ్చు, ఛాన్స్ ఉంటుంది. నా ఇంట్లో పొద్దున్న నుండి నైట్ వరకు ఏం జరిగిందో నేను చెప్తున్నానంటే అందులో కూడా ఎంతో కష్టం ఉంటుంది కదా. మనమైతే ఖాళీ కూర్చొని ఏదో తప్పు పని అయితే చేయట్లేదు కదండి, వీడియోస్ చేస్తున్నాం కాబట్టి. అదనమాట మ్యాటరు. ఖచ్చితంగా అయితే వీడియోస్ పెట్టేవాళ్ళు కంటిన్యూస్గా వీడియోస్ పెట్టండి, మధ్యలో ఆపొద్దు. సక్సెస్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాము. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఎందుకంటే తొందరలో నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందనే చిన్న ఆశతో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంతే సంతోషంగా మళ్ళీ నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీతోనే షేర్ చేసుకుంటాను నేను. చూడండి, ఇలా అయింది, ఇలా ఉంటుంది, ఇలా అప్లై చేయాలి, దీనికి ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఏ టైంలో వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయి అంటే అది కూడా చెప్తాను. చూడండి, పలానా టైంలో వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయనేది ఏమి ఉండదండి. ఈరోజు వీడియో పెడితే 10 రోజుల తర్వాత వ్యూస్ వచ్చినాయి నా వీడియోకి, అట్లుంటుంది కదా. మనకి నచ్చినప్పుడు, నీకు కుదిరినప్పుడే వీడియో పెట్టేయండి. ఎప్పుడో ఒకసారి వ్యూస్ వస్తాయి. వ్యూస్ కోసం మాత్రం ఎదురు చూడకండి, వస్తాయి. హ్యాష్ట్యాగ్స్ ఇవి పెట్టాలి, వైరల్ ఏది ఎలా చేయాలి ఇవన్నీ వేస్ట్ అండి, ట్రాష్ ఇదంతా. మనకు నచ్చిన వీడియో తీయండి, మీరు సాటిస్ఫై అవ్వండి, మీ వాయిస్తో వీడియో ఇవ్వండి, అప్లోడ్ చేసేయండి. మంచి హ్యాష్ట్యాగ్స్ ఇవ్వండి, ఎక్కువ ఇవ్వకుండా 2-3 హ్యాష్ట్యాగ్స్ ఇచ్చేయండి. మీ వీడియో రిలేటెడ్గా కంపల్సరీ ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది. అయితే కంటిన్యూస్గా వీడియోస్ మాత్రం పెట్టాలి. ఎవరిని కించపరచకుండానే వీడియోస్ పెట్టేయండి. అంటే ఎవరిని బయట వాళ్ళని కాదు, మన ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరకరమైన లేకుండానే వీడియోస్ చేస్తే మనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మనము పర్సనల్గా కూడా హ్యాపీగా ఉంటామండి. అది కాకుండా వాళ్ళకి నచ్చని పనులు చేస్తే దెబ్బైపోతాం కదా ఏదో ఒక రోజు. అందుకోసం నేను అలా చెప్తున్నాను. ఇంకా అంతే. ఈ లాంగ్ వీడియో చేయడానికైతే కారణం, నా ఛానల్ ఇప్పుడు ఏమవుతుంది, అందరికీ డౌట్ వస్తుంది కదా, 4000 సబ్స్క్రైబర్లు అయిపోయినారు, నీకేమైనా డబ్బులు వస్తుందా, ఏంటి కథ ఏంటి, 4000 మంది సబ్స్క్రైబర్లు అయిపోయినారు, వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి ఏంటి అని చాలామందికి నా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ఉత్సాహకరంగా ఉంటుంది కదా, ఏమైనా తినకి బెనిఫిట్ ఉందా వీడియోస్ చేయడం వల్ల అన్నట్టు. అందుకోసం నేను ఈ వీడియో చేశాను. బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, లేకుండా అయితే పోదు. ఈ రోజు లేకపోయినా రేపు ఉండొచ్చు, లేకపోతే ఒక వారం 10 రోజుల తర్వాత ఉండొచ్చు, ఉండడం అయితే గ్యారంటీ. అది మాత్రం నేను పక్కా చెప్తున్నాను. ఎందుకంటే నాకు హోప్ వచ్చింది నా ఛానల్ మీద. ఒక్క వీడియోనే ఇంత చేసిందండి. నా డబల్ కట్ వీడియో వల్లే ఇంత జరిగింది. దానికి ఆ వీడియో ఒకటనే కాదు, చాలా కష్టపడుతున్నానండి రోజు వీడియోస్ పెట్టడానికి. పిల్లలకి బాగాలేకున్నా ఎంత సఫర్ అయ్యి కూడా నేను వీడియోస్ చేసి పెడుతున్నానంటే ఇందులో ఏదో బెనిఫిట్ ఉంది కాబట్టే చేస్తారండి ఎవరైనా. మనకి యాక్టింగ్ చేయడము ఇవన్నీ చేయగలిగిన సోర్స్ ఉండకపోవచ్చు, మనకి ట్రైపాడ్లు ఉండాలి, వీడియో తీసే వాళ్ళు ఉండాలి, 2-3 యాక్టర్లు కావాలి మనకి. ఇదంతా అవ్వదు కదా. నా దగ్గర అయితే ఇలాంటి ట్రైపాడ్ లేదు, వీడియో తీయడానికి కూడా నాకు సపోర్ట్ ఎవరు లేరండి. నేనే తీసుకుంటాను, ఒక చేతో వీడియో తీసుకుంటాను, ఒక చేతో వంట పెట్టుకుంటాను, లేదంటే ఏ డబ్బాకో ఆనించి పెట్టి చేసేస్తాను. కావాలంటే నా వీడియోలు చూడండి, అలానే ఉంటాయి మొబ్బుగా. మీరు ఫోన్ ఎలాంటిది వాడుతున్నారు కూడా ఏం అవసరం లేదు. చాలా 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 బెనిఫిట్ ఉంటుంది యూట్యూబ్లో. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి. ఖచ్చితంగా వీడియోలు అయితే పోస్ట్ చేయండి, బెనిఫిట్ అయితే కంపల్సరీ ఉంటుంది. నా ఛానల్ని ఇంతవరకు థ్యాంక్స్ అండి. అంటే నాకు ఆనందంలో ఏం చెప్తున్నానో నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు నా వీడియో చూసి ఉంటే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. డిఎస్సి వీడియోస్ కూడా పెడతాను, భయపడకండి, ఖచ్చితంగా పెడతాను. కొంచెం టైం కావాలి నాకు, అంతే. నాకు భయంగానే ఉంది, ప్రిపరేషన్ లేదు, ఆగిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈ కొత్త గవర్నమెంట్ వస్తే ఎగ్జామ్ పెడితే నా పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే వణుకు పుడుతుందన్నమాట. బుక్స్ అయితే తెప్పించాను మీకోసం. మెల్లిమెల్లిగా చిన్న చిన్న టాపిక్లు స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూసి ఉంటే చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.